టట్టడాయ్ నేనొచ్చేసా. వచ్చినావు తీ సంబరం. దొంగలు పడ్డం కారణాలు కుక్కలు మురిగినట్టు ఎప్పుడెప్పుడో పదిగల ప్రోమోలు వస్తే ఇప్పుడు వచ్చి టట్టడాయ్ నేను వచ్చేసా అంటున్నా. ఇంకో 2 గంటలు ఆగితే పేపర్లు యాడిద్దాం అనుకున్నావు కానీ బాడోట లేడు చీను 65 అని. అదే కదా మీ ఫీలింగ్, నాకు తెలుసు. అంటే పొద్దుగాలనే వీడియో చేద్దాం అనుకున్నా, ఓటింగ్ పోల్ అనాలిసిస్ లాంటిది ఏదైనా పెడదాం అనుకున్నా. కానీ ఏం లేదబ్బా, ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ అని, అంటే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు ఓటింగ్లో అని అన్నాను అనుకో, కళ్యాణ్ వాళ్ళు అబ్బా సూపర్ ఎక్సలెంట్ వెరీ నైస్ మంచి వార్త చెప్పినావు అంటారు. అదే కళ్యాణ్ వాళ్ళు ఇంకో వర్గం, నువ్వు కావాలని చెప్తున్నావు కదా, ఇట్లా చెప్తే తనుజ ఫ్యాన్స్ అలర్ట్ అవుతారు, అలర్ట్ అయ్యి తనుజ గట్టి ఓటింగ్ పడుతుంది, అప్పుడు కళ్యాణ్ తగ్గిద్దామని కదా నీ ప్లాన్ అని ఒక వర్గం అంటుంది. అక్కడనే 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు తనుజాకి ఓటింగు కళ్యాణ్కి ఇద్దరికి సమానంగా ఉన్నాయి. ఇద్దరికి చెరో 40-40 ఉంది, మిగతా 20% వేరే వాళ్ళకి ఉంది అని అన్నాను అనుకో, నువ్వు కొలిసిన స్కేల్ పెట్టి నీకేం తెలుసు అని అంటారు. తనుజాకి ఎక్కువ ఉంది అని అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ ఆమెకి ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఇంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నాగా, ఇంత బజ్జు కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాగా, ఆమెకి ఎందుకు ఓటింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మళ్ళీ అంటారు. ఎడిదిప్పినా తప్పే. అందుకని చెప్పి నేను ఏమంటున్నానంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోర్రి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. కళ్యాణ్ లీడు తనుజ లీడు జస్ట్ గింత అంతే ఉంది, జస్ట్ సెంటీమీటర్స్లో ఉంది, మిల్లీమీటర్స్లో ఉంది అని చెప్పేటోళ్ళది ఏది నమ్మకుర్రి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోర్రి. నాకు తెలిసి కళ్యాణ్ విన్ అవుతాండి ఈ సీజన్. ఇది పక్క కళ్యాణే విన్నర్ అవ్వబోతుంది అనేది నాకు అనిపించింది, నాకు వినిపించింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఎవరైనా చెప్తే కనుక నమ్మితే నమ్మరు, లేదంటే లేదు. అండ్ ఈ టైంలో బాగా వీడియోలు చేయగలిగేటోళ్ళు ఎవరంటే, ఎవరిదన్నా ఒకరిని పట్టుకొని వాళ్ళనే లేపి వాళ్ళే విన్నర్ కావాలని కొట్లాడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గట్టిగా వీడియోలు చేసుకోగలుగుతారు. ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ కావాలని చేసుకునేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు గట్టిగా చేసుకుంటారు. తనుజానే విన్నర్ కావాలని కొట్లాడేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు గట్టిగా వీడియోలు చేయగలుగుతారు. మనం ఏంటంటే న్యూట్రల్ రివ్యూవర్ కాబట్టి మనకి ఏంటంటే ఎవరిని గట్టిగా లేపలేము, గట్టిగా చేయలేము. అది కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇక అది ఏముండదు బేసిక్గా. మళ్ళీ వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళని రివ్యూవర్లు కాదని మాట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ పీకని వాడి పుణ్యాన వాడేపోతాడు, ఎవడి పాపన వాడేపోతాడని వదిలేసుకొని మనం ముందరికి పోతూనే ఉండాలి, రైట్. అండ్ ఒక విషయం, కళ్యాణ్ పడాలకు సంబంధించింది కానీ తనుజాకి సంబంధించిన విన్నర్ క్వాలిటీస్కి సంబంధించిన వీడియో పెట్టలేదు అని కొంతమంది అడుగుతున్నారు. డెఫినెట్లీ ఆ వీడియోస్ తయారు చేద్దామని అనుకున్నా, కానీ వాళ్ళిద్దరికి ఆ వీడియోస్ అవసరం లేదు అన్న ఫీలింగ్ ఉంది. మిగతా వాళ్ళకి ఏంటంటే లీస్ట్లో ఉన్నారు, కనీసం వాళ్ళ సూట్ కేసు దాకానన్నా పోతారు. వీళ్ళనే కొట్లాట ఉంది కాబట్టి ఎవరికి ఎవరు నచ్చితే వాళ్ళ కోటేసుకుంటారు. సో వాళ్ళ విన్నర్ క్వాలిటీస్ ఇవి అని సపరేట్గా వీడియోలు చేసిన. కానీ కళ్యాణ్కి కానీ తనుజాకి కానీ అది అవసరం లేదు. వీళ్ళిద్దరు విన్నర్ రేస్లో ఉన్నారు, కళ్యాణ్ గెలవబోతున్నాడు, తనుజ రన్నర్ అప్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. లేదు మరి మీరు ఓటేయడం బంద్ చేస్తే కనుక కళ్యాణ్ ఓడిపోయి, అంటే కళ్యాణ్ రన్నర్ అయ్యి తనుజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ఓటింగ్, రైట్. అండ్ ఇంకోటి, ఒకవేళ మీకు ఆ వీడియోస్ కంపల్సరీ కావాలి అని అంటే కంపల్సరీ చేస్తా. మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి నాకు. కింద కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే మీరు కళ్యాణ్ విన్నర్ అని పెట్టకండి, కళ్యాణ్ ఫైర్ అని పెట్టకండి, కళ్యాణ్ సూపర్, కళ్యాణ్ గ్రేటు, కళ్యాణ్ తోపు అని పెట్టకండి. కళ్యాణ్ విన్నర్ క్వాలిటీస్ అని పెట్టి మెన్షన్ చేయండి. కళ్యాణ్ విన్నర్ క్వాలిటీస్ ఎన్ని ఉంటే అని మెన్షన్ చేయండి. అండ్ మీరు తనుజ ఫ్యాన్స్ అయితే కూడా సేమ్ అంతే, తనుజ విన్నర్ క్వాలిటీస్ అని మెన్షన్ చేయండి. తనుజ తోపు, తనుజ సూపర్, తనుజ డైమండ్, తనుజ రత్నం, తనుజ యొద్దు, తనుజ విన్నర్ క్వాలిటీస్. గీ రీజన్స్కి తనుజ విన్నర్ కావాలి, గీ రీజన్స్కి కళ్యాణ్ విన్నర్ కావాలి, గీ రీజన్స్కి కళ్యాణ్ విన్నర్ కాకూడదు, గీ రీజన్స్కి తనుజ విన్నర్ కాకూడదు. ఇవన్నీ మెన్షన్ చేయండి. అవి చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయ్యి ఎస్ గీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఓట్ వేయాలి అని వాళ్ళు కూడా చూసి ఓటేస్తారు. అర్థమైందా? ఈ మధ్యకాలంలో వీడియో చూసేటోళ్ళ కంటే కింద కామెంట్ చదివేటోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ కామెంట్ చదువుతారు కాబట్టి మీరు అది మెన్షన్ చేయండి. కళ్యాణ్ విన్నర్ క్వాలిటీస్, తనుజ విన్నర్ క్వాలిటీస్ అవే పెట్టండి. తనుజ కళ్యాణ్ విన్నర్, తనుజ విన్నర్ అది కాదు, క్వాలిటీస్ పెట్టండి. పెడితే ఆ కామెంట్స్ మీద బేస్ చేసుకుని నేను ఒక అద్భుతమైన వీడియో మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఓకేనా? అస్సలు మర్చిపోద్దు, డోంట్ ఫర్గెట్ టు కామెంట్, ఓకేనా? అండ్ ఇంకోటి, పొద్దున 2 ప్రోమోలు వచ్చినాయి, చాలాసేపు అయిపోయింది ప్రోమోలు వచ్చి. ఇంకో ప్రోమో కూడా వస్తుంది అనుకుంటా, కళ్యాణ్కి సంబంధించిన ప్రోమో కూడా వస్తుంది అనుకుంటే. ఈ వీడియో పెట్టే టైంకి వస్తుందో మరి ఏమో చెప్పలేము. సో 2 ప్రోమోలు వచ్చినాయి. అందులో ఒక ప్రోమో తనుజ ప్రోమో. నేను ఎందుకు వీడియో చేయలేదంటే తనుజ ప్రోమో వచ్చింది భయ్. తనుజ ప్రోమో గురించి నిన్న ఎపిసోడ్ రివ్యూలోనే చెప్పేసిన నేను. నిన్న ఎపిసోడ్ రివ్యూ చూసిరా? చూడకపోతే అస్సలు మిస్ చేసుకోకూరి, చూడుర్రి, సూపర్గా ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. అందులో మీరందరూ కలిసి వెంకట్కి చేసిన హెల్ప్ గురించి, ఆ హెల్ప్ ఎంత బాగా యూటిలైజ్ అయింది, అతనికి లెగ్ వచ్చింది, ఆ లెగ్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్గా వీడియో పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిన. అది చూడుర్రి ఒకసారి. మీరందరూ చేసిన ఒక గొప్ప పని, ఒక పుణ్యం, మనందరికీ దక్కే పుణ్యం అది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక మాట చెప్పగానే చాలామంది సపోర్ట్ చేశారు. సో దానికి సంబంధించిన వీడియో ఉంటుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇమాన్యుల్ గురించి కూడా మనం మంచిగా మాట్లాడినాము. దాంతోపాటు క్లైమాక్స్లో ఆ వీడియో ఎండింగ్లో తనుజ ప్రోమో గురించి కూడా మాట్లాడేసినాం. యాక్చువల్లీ అదే ప్రోమోని మళ్ళీ టెలికాస్ట్ చేశారు. అండ్ ఇంకోటి డిమాండ్ పవన్ ప్రోమో, అది ప్రోమో కాదయ్యా, మంట ఉట్టించిండ్రు, నెక్స్ట్ లెవెల్. కళ్యాణ్ కూడా అదే రేంజ్లో ఉండబోతుందట. లిటరల్లీ చూడు,
ఒక మాట అన్నాడయ్యా, కాంకరర్గా నిలిచినావు అంటే. కాంకరర్ అంటే తెలుసు కదా, కాంకర్ అంటే ఏదైనా గెయిన్ చేసినోడు అని అర్థం అవుతుంది, అంటే ఏమైనా సాధించినోడు అని అర్థము. కాంకరర్ అంటే స్టాల్ పట్ట ఏమంటుంది అని, తోపు అని అర్థం అంతే. తోపుగా నిలిచినావు. తెలుగులో ఏమంటారు, విన్నర్గా నిలిచినావు అని అనడానికి ఇంకోటి అంతే. నెక్స్ట్ డిమాండ్ పవన్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత తనుజ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే తనుజ సంబంధించి నిన్ననే మాట్లాడినా కాబట్టి తర్వాత మాట్లాడదాం అన్నా. కానీ అట్లనేం కాదు, నాకు తనుజ గ్రేటు, డిమాండ్ చూస్తూ ఏం కాదు. ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు సూపర్, ఇద్దరు మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత అందరు మంచోళ్ళే. లోపల ఉన్నంతసేపు గెలవాలి అన్న తపనతోటి ఒకటి మీద ఒకటి ఎత్తులు చిత్తులు బిత్తులు నక్కజిత్తులు అన్నీ వేస్తూ ఉంటాడు అంతే. బయటకు వస్తే అందరు మంచోళ్ళే. ఎవడి లైఫ్లో వాడు బిజీగా ఉంటాడు, ఎవడి లిమిట్స్లో వాడు ఉంటాడు. ఏ గుట్టి పక్షులు ఆ గుట్లో ఉంటాయి అన్నట్టుగా ఎవరు ఎక్కడ ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళని లీడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. రైట్. షీ ఈజ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయే రకము తనుజ. కాబట్టి తనుజ గొడవలు నా కాడ ఉండదు. తనుజ మనకి ఎక్కడైనా నెగిటివ్ ఎక్కడైనా కనిపించిందా బయట? అండ్ హౌస్లో కూడా ఎక్కడైనా నెగిటివ్ ఉందా? అసలు అబ్బాయిని గిట అంటే ఎంత డిస్టెన్స్లో అంత డిస్టెన్స్లో ఉంచుతుంది. శృతి మించి ఏమన్నా పోతుందా? వెరీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి తనుజ లోపల కూడా. అవన్నీ పెట్టండి కింద, అన్నీ కలిపి చేద్దాం. రైట్. మనకు ఫస్ట్ డిమాండ్ పవన్ గురించి. కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టిన మీరు ఒక కాంకరర్గా మారిన తీరు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. అంటే ఉత్త సామాన్యులు లెక్క వచ్చిండు, అసొంటోడు కాంకరర్గా ఒక విజేతగా మారిండు అని అంటే ఆ మారిన తీరు ప్రత్యర్థుల వెన్నులో గొచ్చ ఆడిచ్చింది అన్నట్టుగా చెప్పిండు అనమాట. వెరీ నైస్. అండ్ డిమాండ్ పవన్ వచ్చినప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ తోటి వచ్చిండు. ఇన్స్టాగ్రామ్లో 1,00,000 ఫాలోవర్స్తో వచ్చిండు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు 4,00,000 ఫాలోవర్స్ తోటి బయటికి వెళ్తుండు. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ డిమాండ్ పవన్. ఏమన్నా 3,00,000 మంది బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి లవ్ వచ్చింది. 3,00,000 మంది తనను ఫాలో చేయడం మొదలుపెట్టారు. సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీల్స్ చేస్తూ ఉంటాడు కదా, టక ఇంకొక 1,00,000 పెరుగుతారు, 5,00,000 నిండుతారు. చూడండి, సీజన్ అయిపోయిన తర్వాత ఒక 2 monthsలో 5,00,000 నిండిపోతారు. ఆ రేంజ్లో మనోడు వెరీ నైస్. మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి మనోడికి, ఎందుకంటే మంచి ఫన్నీ యాంగిల్ ఉంది. అండ్ సీరియల్ పర్ఫార్మర్గా బాగానే సెట్ అవుతారు. అంటే సీరియల్ యాక్టర్గా బాగా సూట్ అయ్యే కైండ్ ఆఫ్ బాడీ, ఫేసు అదంతా కూడా సీరియల్ యాక్టర్గా బాగా సెట్ అవుతాడు. వస్తాయి ఆపర్చునిటీస్, వస్తాయి నాకు అనిపిస్తుంది. వస్తే సంతోషం కదా. రైట్. ఎవరి వైపు మీరుంటే వారికి కొండంత బలం, ఎవరితో పోరాడితే వారి ఆట కకా వికలం. ఇది ఎంత పెద్ద డైలాగ్ అయ్యా, మామూలుగా వచ్చారా? అవతల చుచ్చు పోసుకుంటాడు నువ్వు అంటే అన్నట్టు చెప్తాడు. ఎక్సలెంట్ కదా, ఎక్సలెంట్ కాదు, ఇది వైలెంట్ అంటారా? ఏందన్నో ఇది ఇంత పెద్ద పెట్టినావు అంటారా? అక్కడ ఉండేది కదా, తీసి ఇటు పెట్టిన, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ కదా. అండ్ నెక్స్ట్ ఈ వీడియో తర్వాత లైవ్కి వస్తా, ఆ లైవ్లో చెప్తా ఎందుకు ఇక్కడ పెట్టినా అనేది. రైట్. నెక్స్ట్, మీకు ఏ గెలుపు సులభంగా లభించలేదు, చెమటోర్చి చివరి వరకు పోరాడి గెలిచినదే. మీరు స్నేహాన్ని ఆటను బ్యాలెన్స్ చేస్తూ ఏనది టఫ్ కాంపిటీటర్గా మారారు. తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా టాప్ 5లో నిలిచిన మీ తీరు అద్భుతం. అమ్మగా అని చెప్పిండు, అని చెప్పి గట్టిగా మనోడు అరిచిండు. ఆడికి అయిపోయింది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో పిడుగైనా నీ ముందర చేతుల్ని జోడించి మొక్కాలిరా నస్తాడు. ఎట్లుంది తెలుసా? నిన్న కూడా వేస్తారు కదా ఈ పాట ఇమాన్యుల్కి. ఇప్పుడున్న పాటల్లో హైలైట్ పాటలు వేసాడే మరి. సో సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి ప్రోమో బిగ్ బాస్ చెప్పిన మాటలు మస్తు అనిపించినాయి, గూస్ బంప్స్ వచ్చినాయి అన్న ఫీలింగ్ వస్తే కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ తనుజ పుటస్వామి, తనుజాకి చూడు తెర మీద నటన, పలికిన భావాలు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అంటే సీరియల్లో మీరు చెరగని ముద్ర వేసుకున్న ముద్దమందరం సీరియల్ చాలా ఫేమస్ అట. యాక్చువల్లీ నేను చూడలేదు కానీ చాలా ఫేమస్ అట. బేసిక్గా ఆ ఫేమస్ సీరియల్లో ఆమెకి బాగా మంచి పాపులారిటీ ఉంది అన్నది పాయింట్. అండ్ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, నటనకి ఆస్కారం లేని చోటు. నటనకు ఆస్కారం లేని చోట అంటారా? ఇది నమ్మలేము కదా, కొంచెం డమ్మీగా అనిపించింది. ఎందుకంటే నటన చాలా పెద్ద నటన ఉంది ఇక్కడ కూడా. అందరూ చాలామంది ఉన్నారు నటులు, చాలా మంచిగా నటించిన వాళ్ళు ఉన్నారు ఇందులో. నటించిన వాళ్ళు లేరా బిగ్ బాస్ హౌస్లో? 105 రోజులు నటించిన వాళ్ళు ఉన్నారు. పోయి కప్పులు పట్టుకొని పోయారు నటించి. రైట్. అసలు ఇలాంటి కఠిన పరిస్థితులు దాటుకొని ఎన్నో ఒడిదుడుకులను ఓర్చి మీరు ఎంత చిచ్చర పిడిగో తెలియజేసేలాగా టాప్ 5లో నిలిచారు. అంటే చిచ్చల పిరుగులు అని ఆడిరని చెప్తాను. అది అంటే కొంచెం బేసిక్గా నిజం చెప్పాలంటే టాస్కులు ఆడిన వాళ్ళలో తోపు అని అంటే ఇమాన్యుల్, డిమాండ్ పవన్.
ఆ తర్వాత ఒక వారం కళ్యాణ్ ఆడతాడు, ఒక వారం గట్టిగా ఆడతాడు, మిగతా అన్ని వారాలు కూడా లైట్గానే ఆడతాడు కళ్యాణ్ కూడా. అండ్ తనుజ ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ తోటి ముందుకు వచ్చిందన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది మనకైతే ఖచ్చితంగా. ఏం చేస్తాం చెప్పారు, అంతా వేరే ఉంటుంది కథ. ఇక్కడ బిగ్ బాస్ అంటే కథ వేరు ఉంటుంది. నెక్స్ట్, చిన్న చిన్న విషయాలకి నొచ్చుకునే దూదిలాంటి సున్నితమైన మనసు, కథన రంగంలో శివంగిలా విరుచుకుపడే కాదు సున్నితత్వం. ఓకే ఇట్లా నేను కొంచెం రఫ్గా రాసిన. ఏది చిన్న చిన్న విషయాలకి నొచ్చుకునే దూదులాంటి సున్నితత్వం, కథన రంగంలో శివంగిలా విరుచుకుపడే ధీరత్వం. ఏదో రాజరాయా అక్కడ సాగరే. సరే ఇదంతా కలిపి ఒకసారి చెప్పేసి తాగరు. చిన్న చిన్న విషయాలకి నొచ్చుకునే దూదిలాంటి సున్నితత్వం, కథన రంగంలో శివంగిలా విరుచుకుపడే ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం, ప్రేక్షకుల మదిలో కుటుంబ సభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన మీ విధానమే తనుజ పుట్టస్వామి. ఈరోజు ఇక్కడ ఉంటుంది అని చెప్పిండు. చెప్పగానే ఎక్కడో పుట్టిన నన్ను, ఎక్కడో పెరిగిన నన్ను ఇక్కడి దాకా నిలబెట్టిన ప్రేక్షకులకి, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్, నా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. వెరీ నైస్. నిజమే. బేసిక్ ఏంటంటే తను ఇక్కడ అమ్మాయి కాదు, అయినా కానీ ఎంకరేజ్ చేశారు. చాలా సంతోషం, హ్యాపీ. తను కూడా లిమిట్లో ఉంది, మంచి డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది, పద్ధతిగా ఉంది, అవన్నీ కూడా బాగుంటాయి. అండ్ అందరూ చాలామంది ఆడపిల్లలకు ఉన్నట్టే జలస్ ఉంటుంది, కోపం ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, షికాకు ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, అన్ని రకాల మేలవింపు. అండ్ విన్నర్ రేస్లో ఉన్న ఈ కంటెస్టెంట్తో పోలిస్తే ఇదివరకు విన్నర్ రేస్లో ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్స్ చాలామంది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. లైక్ ఆ సీజన్ అంటే ఫస్ట్ సీజన్లో హరితేజ గారు కావచ్చు, ఆ టైంలో అదరగొట్టిన పర్ఫార్మెన్స్. సెకండ్ సీజన్లో మనకి గీతా మాధురి విన్నర్ రేస్లో ఉంది, విన్నర్ కంటెస్టెంట్. థర్డ్ సీజన్లో శ్రీముఖి, ఫోర్త్ సీజన్లో హారిక, ఇంకా చాలామంది ఉంటారు. ఫోర్త్ సీజన్లో హరియానా, ఇంకా చాలామంది ఉంటారు. ఫిఫ్త్ సీజన్లో కాజల్, ఇంకెవరున్నారు, కాజల్. సిక్స్త్ సీజన్లో ఇనాయా సుల్తానా, సెవెంత్ సీజన్లో ప్రియాంక జైన్, ఎయిత్ సీజన్లో మనకి ప్రేరణ, మెయిన్గా ప్రేరణ. నైన్త్ సీజన్లో అంతే. ఇప్పుడున్న వీళ్ళందరూ చాలా బెటర్ పర్ఫార్మెన్సు, ఫైటింగ్ స్పిరిట్, ఎక్సలెంట్ పర్ఫార్మర్స్. ప్రేరణ విన్నర్ కంటెస్టెంట్, తోపు విన్నర్ కంటెస్టెంట్ ప్రేరణ కాదా, తోపు, మామూలు తోపు కాదు, నెక్స్ట్ లెవెల్ తోపు. ప్రియాంక జైన్ కదా, ప్రేరణకి చేయొచ్చు కప్పు, అసలు కంటెస్టెంట్. కానీ ఏమైంది, అదృష్టం కూడా ఉండాలి తెలుసా, అదృష్టం కూడా ఉండాలి, అన్నిటికీ అదృష్టం ఉండాలి. సో ఆ అదృష్టం తనుజకు ఉంది. మరి ఆ అదృష్టాన్ని పరీక్షించుకునే టైం వచ్చింది. సో మీరందరూ గట్టి ఓట్లేస్తే తనుజ గెలవచ్చు, మీరందరూ గట్టి ఓట్లేస్తే కళ్యాణ్ గెలవచ్చు. కానీ కళ్యాణ్ గెలుస్తాడన్న సిక్స్త్ సెన్స్ అయితే నాకు గట్టి కొడుతుంది మళ్ళీ అగైన్. అది మ్యాటర్. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. పాతోళ్ళు కొత్తోళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరు హైప్ ఇవ్వండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, దీని తర్వాత మనం లైవ్లోకి వస్తున్నాం. లైవ్లో మనం మాట్లాడుకుందాం, ముచ్చట పెట్టుకుందాం, ఖతర్నాక్గా దుమ్ము రేపి దంచి కొడదాం. బై నమస్తే సబకేర్. చెప్పినా కదా, విన్నర్ క్వాలిటీస్ కింద మెన్షన్ చేయండి, దాని మీద వీడియో వస్తుంది. రైట్, మళ్ళీ బాయ్ గర్ల్.